క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉండవల్లి అనూష గారు ఉన్నారు. అనూష గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఆదుకోలేదు టొబాకో రైతుల్ని, వాళ్ళ క్వింటాలకు 36,000 కొంటే ఈ రోజు మీరు కొనే పరిస్థితి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని వచ్చాను అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కేశవ్ గారు మీరు మర్చిపోయినట్టున్నారు, ఆయన లెక్క కేజీకి 36,000 అంటుంటే మీరు క్వింటాకి 36,000 అంటారేంటండి? అంటే తడబడి ఉంటారులేండి. ఆయన పక్కన సుబ్బారెడ్డి గారు అందించారు కదా, వైవి సుబ్బారెడ్డి గారు అందించారు కదా క్వింటాకి అని తడబడమే జగన్మోహన్ రెడ్డి నైజం. నేను అదే కదా చెప్తున్నాను. ఎవరు రాలేదు సార్, ఎవరు పిలవట్లా, పొగాకు రైతులు పిలవట్లా, లేకపోతే మిర్చి రైతులు ఆ రోజు పిలవలా. వెళ్ళి ఆ టొబాకో దగ్గరికి వెళ్ళి ఆ బ్యారన్లు తొక్కేసి మొత్తం దాన్ని పంట నాశనం చేసి కాలకాయల ముఠాతోటి, లేకపోతే సార్ జగన్మోహన్ రెడ్డికి నెలకొకసారి ఒక హీరోయిక్ ఎలివేషన్ వేసుకోవడానికి, ఆ నెలంతా వీడియోలు తిప్పుకోవడానికి కంటెంట్ కావాలి బేసిక్గా. లేదు అంటే నువ్వన్నట్లే ఈ దుర్మార్గులు ఎక్కువైపోయి, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజా మత్తులో దుర్మార్గులు ఎక్కువైపోయి దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం 24 గంటల్లో ఆ ప్రబుద్ధుల్ని పట్టుకుంటున్నా, ఏనాడైనా అక్కడ బలైన చిన్నారులు కానీ ఆడబిడ్డలు కానీ ఉన్నారు కదా, వాళ్ళు నువ్వే చెప్పావు కదా ఒక లెక్క. క్రైమ్ చాలా మట్టుకి కంట్రోల్ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందండి. మరి ఆ బిడ్డల్ని ఏ రోజన్నా పరామర్శించడానికో, లేకపోతే ఆ బిడ్డల్ని ఆ బిడ్డల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి వెళ్ళావా? వెళ్ళలేదు. నీ సదుద్దేశం కాదు, నువ్వు కేవలం ఇలాంటివి పనిగట్టుకు అంటే నీ పొలిటికల్ స్టంట్ చూపించడానికి, నీకు పొలిటికల్గా నా వెనకాల నేను డబ్బులు ఇస్తే వచ్చే మంది ఇంత ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ జనాన్ని చూపించుకోవడానికి వాళ్ళు సీఎం అని అంటే ఒక సందర్భం ఉండదు, లేకపోతే ఒక ఏది ఉండదు, సందర్భానుసారంగా ఏది మాట్లాడరండి. సందర్భం లేకుండా సీఎం అని అరుస్తూ ఉంటారు. అదేమన్నా వైసీపీ పార్టీ మీటింగా? మరి నువ్వు అక్కడ సీఎం అని అర్పించుకుంటావేంటి? మీరు గతంలో చూసుకుంటే తిరుపతిలో మనం ఇదే తొక్కిస్లాట్లో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సందర్భం లేకుండా సీఎం అని అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు? అక్కడ మనం డైరెక్ట్గా చూస్తే భారతిరెడ్డి నవ్వుతుంది కూడా, వాళ్ళు అరుస్తుంటే నవ్వుతుంది. అంటే మనం అయ్యో ఇక్కడ గాయపడిన వాళ్ళ దగ్గరికి వచ్చాము, లేకపోతే కొంతమంది జీవితాలు కోల్పోయి ఉన్నారు, ఇక్కడ వాళ్ళని పలకరించడానికి వచ్చాము, ఇది సందర్భం కాదు అని వారించే పరిస్థితి ఏమన్నా ఉందా? జస్ట్ ఫర్ పొలిటికల్ స్టంట్. రైట్. థ్యాంక్ యూ అనూష గారు విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.